అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 2వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9704521619. వృశ్చిక రాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లాభాలు ఏర్పడడం, దైవబలం కాపాడుతుంది. ముఖ్య విషయాలలో మంచి ఫలితాలను అందుకుంటారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం, నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సౌఖ్యం కలదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి శుభ ఫలితాలను అందుకుంటారు. సకాలంలో సహాయం చేసేవారు ఏర్పడిన మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సాధిస్తారు. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కరిస్తారు. ఆ మేరకు ఊరట లభిస్తుంది. కార్యరూపం దాల్చడం, వ్యాపారంకు నూతన పెట్టుబడులు అందడం, ఆర్థిక వ్యవహారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. వృత్తి, వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందడం, భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరగడం, ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. నూతన అవకాశాలను అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందడం, ఆర్థిక వ్యవహారం సంతృప్తికరంగా సాగడం, స్నేహితుల నుంచి ఊహించినటువంటి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఇంటా బయట ఆనందంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్య విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అనుకున్న పనులు ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. చుట్టుపక్కల వారితో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగడం, బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో నూతన లాభాలు ఏర్పడడం, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అందడం, ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం,
మంచి కాలమనే చెప్పవచ్చు. సర్వత్రా విజయ సిద్ధి ఏర్పడుతుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడడం, పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. ముఖ్య విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడడం, ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. చక్కటి శుభ ఫలితాలు ఏర్పడడం, బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.